చెప్తా, నేను వదులుతానా అని రోజా మెట్ల మధ్యలో మొత్తం కూడా ఆయిల్ పోసేస్తుంది. ఇప్పుడు ఎవరో ఒకరు వస్తే బాగుంటుంది, ఎవరో ఎందుకు మా అత్తయ్యే వస్తే బాగుంటుంది అని రోజా హాల్లోనే కూర్చొని ఉంటుంది. అప్పుడే రమాదేవి, భ్రమర ఇద్దరు మాట్లాడుకుంటూ మెట్లు దిగుతూ రమాదేవి చూసుకోకుండా ఆయిల్‌పై కాలు పెట్టి కింద పడబోతూ ఉంటుంది. అయితే ప్రేమ్ వచ్చి రమాదేవికి ఎలాంటి గాయాలు కాకుండా పట్టుకొని మామ్ నీకేమీ కాలేదు కదా అని అడుగుతూ ఉంటాడు. నాకేమీ కాలేదు అని రమాదేవి అంటుంది. అసలు అలా ఎలా కింద పడిపోయావు వదిన, ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది అని భ్రమర అంటుంటే అప్పుడే రోజా, చామ్, చంద్రిక అందరూ పరుగులు పెడుతూ అక్కకు వస్తారు. అసలు నువ్వు ఎలా పడిపోయావు, ఇక్కడ ఆయిల్ పోసున్నారు అత్తయ్య, ఇందాక ఈ చామంతియే టిన్ తీసుకువెళ్ళింది, మీరు కింద పడిపోవాలని ఈ చామంతియే ఇలా ప్లాన్ చేసినట్లు ఉంది అని రోజా అంటే, అయ్యో నేను టిన్ను తీసుకువెళ్ళిన మాట నిజమే, కానీ నేను జాగ్రత్తగా తీసుకువెళ్ళాను, నేను పడేయలేదు అని చామంతి చెప్తూ ఉంటే, అవునమ్మా చామ్ చెప్తోంది కదా అని ప్రేమ్ అంటాడు. నువ్వేంటి ఈ చామంతి మాటలు నమ్ముతున్నావా, లేదు ఇది నన్నేదో చేద్దామని ఖచ్చితంగా ఇదే చేసి ఉంటుంది అని రమాదేవి అంటే, అమ్మ నేను కూడా ఒక టిన్ తీసుకువెళ్ళాను, పొరపాటున నేను తీసుకువెళ్ళినప్పుడే కింద పడిపోయినట్లు ఉంది అని చంద్రిక అంటుంది. నేను ఇక్కడే ఉన్నాను కదా, నువ్వు అసలు టిన్నే తీసుకువెళ్ళలేదు, ఒక పని మనిషి ఇంకో పని మనిషిని కాపాడడానికి ప్రయత్నిస్తోంది, నాకు ఆ మాత్రం తెలియలేదా అత్తయ్య, ఖచ్చితంగా ఈ చామంతియే పడేసింది అని రోజా అంటుంటే, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను ఏదో చేయటానికి ఇలా చేస్తావు అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. లేదమ్మగారు నాకే పాపం తెలీదు అని చామంతి ఎంత చెప్తున్నా కూడా వినకుండా, లేదు నీకు శిక్ష పడి తీరాల్సిందే అని పెద్ద ఆయిల్ టిన్నును తీసుకువచ్చి దాన్నంతా హాల్లో కింద పడేస్తుంది. చూడు ఇదంతా నువ్వొక్కదానివే క్లీన్ చేయాలి, ఎవరు కూడా సహాయం చేయకూడదు, ఇంకోసారి ఇలాంటివి చేయటానికి నువ్వు భయపడాలి అని పనిష్మెంట్ ఇచ్చి వెళ్తుంది. చెయ్యవే, ఒక్క చుక్క కూడా ఇక్కడ లేకుండా క్లీన్ చేయి, ఇప్పుడు నా ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యింది అని రోజా చాలా సంతోషంగా వెళ్తుంది. అమ్మో కాస్త ఉండి ఉంటే మా వదినకి ఏమైపోయి ఉండేదో అని భ్రమర కూడా వెళ్తుంది. ఇక చామంతి క్లీన్ చేస్తూ ఉంటే, అమ్మ చామంతి నేను కూడా చేస్తాను ఇవ్వమ్మా, నువ్వు వద్దులే నీ చేయి అసలే బాగోలేదు కదా అని చంద్రిక అంటే, లేదత్తా ఇప్పుడు నువ్వు క్లీన్ చేసావంటే మళ్ళీ వాళ్ళు వచ్చి నిన్ను తిడతారు, నేనే చేస్తాను అని బాధపడుతూ ఏడుస్తూ అబ్బా అని అరుస్తూ చేస్తూ ఉంటుంది. అమ్మ చామంతి నా మాట వినమ్మా, బాధపడకు ఏడవకు అని చంద్రిక చెప్తుంటే, నేను బాధపడాలత్తా, అప్పుడే కదా యజమానులు సంతోషంగా ఉంటారు, అప్పుడే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అని చామంతి బాధపడుతూ ఉంటే, చూడు చామ్ నేను క్లీన్ చేస్తాను, నువ్వు పక్కకు వెళ్ళు అని మాప్ తీసుకొచ్చి ప్రేమ్ క్లీన్ చేస్తూ ఉంటాడు. నేనెప్పుడు నిన్ను వేరేలా చూడలేదు చామ్ అని ప్రేమ్ చెప్తుంటే, అయ్యో ఎందుకు బాబు గారు మీరు క్లీన్ చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు తిట్టి వెళ్ళింది సరిపోదా, మళ్ళీ మీరు క్లీన్ చేయటం చూసి మళ్ళీ వాళ్ళు వచ్చి నన్ను తిట్టాలా, మీరు కూడా అదే కోరుకుంటున్నారా, మీకు దండం పెడతాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చామంతి చెప్తుంటే, నన్ను బాబుగారు అని పిలవకు, ప్రేమ్ బాబు అని పిలువు అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు. లేదు బాబు, యజమానుల్ని నేను పేరు పెట్టి పిలవను, అయినా మీ చూపు చూశానే కానీ దాని వెనుకున్న మీ మనసు అయితే నాకు తెలియదు కదా, మీరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా అర్థమైంది, మీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అని చామ్ దండం పెడుతూ ఉంటుంది. నన్నెందుకు చామ్ ఇలా చీదరించుకుంటున్నావు అని ప్రేమ్ అంటే, అయ్యో మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, వచ్చింది మీరు, విసిగిస్తున్నది మీరు, మళ్ళీ నన్నంటారేంటి అని చామంతి అంటుంది. నన్ను దూరం పెట్టకు చామ్ అని ప్రేమ్ ఎంత వేడుకుంటున్నా కూడా వెళ్తారా లేదా అని చామ్ అరుస్తూ క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈసారి చామ్ చేతికి పిండినప్పుడు రక్తం కారుతూ ఉంటే, చూడు చామ్ చెప్తున్నా కూడా వినకుండా ఎలా పిండుతున్నావో, రక్తం చూడు ఎలా కారుతోందో అని ప్రేమ్ చెయ్యి పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. వదలండి బాబు, ఎందుకు మీరు నా చెయ్యి పట్టుకుంటున్నారు అని చామంతి అరుస్తూ ఉంటుంది. ఏంటి పట్టుకుంటే తప్పేంటి అని ప్రేమ్ అంటే, తెలియని వాళ్ళు ఎవరైనా చెయ్యి పట్టుకుంటారా అని, వదులుతారా లేదా అని చామ్ అరుస్తూ ఉంటుంది. అమ్మ చామంతి అని చంద్రిక అంటే, నీకేమీ తెలీదత్తా, ఇలాగే ప్రవర్తించాలి అని, వదులుతారా లేదా అని చామంతి వెదిలించేసుకుంటుంది. చామ్ ఆగు ఆగు అంటూ చామ్ వెళ్తుంటే ప్రేమ్ వెనకాలే పరుగులు పెడుతూ ఉంటాడు. చామ్ ఆగు, నేను నీకు తెలీదా అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటే, అవును నాకు చిన్నబాబు గారు తెలీదు, మొన్న నిశ్చితార్థం రోజే చూశాను అని చామంతి అంటే, అయినా నేను నిన్ను ఏం చేశాను చామ్, నన్ను ఎందుకు ఇలా చేదరించుకుంటున్నావు అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటాడు. మోసం చేసిన వాళ్ళని మరి ఇలాగే దూరం పెడతారు అని చామంతి అంటే, మోసం మోసం అని పదే పదే అలా మాట్లాడుతున్నావు, అసలు నేను నిన్ను ఏం మోసం చేశాను చామ్, చెప్పు ఏం దోచుకున్నానో చెప్పు అని ప్రేమ్ అంటాడు. దోచుకుంటేనే మోసం కాదు బాబు గారు, అన్నీ అబద్ధాలే, ఒకటి కాదు అలా చెప్పుకుంటూ పోతే అన్నీ అబద్ధాలే కదా, అది మోసం కాదా అని చామ్ అంటే, దానికి కారణం ఉందని చెప్తున్నా కదా చామ్ అని ప్రేమ్ వెలవెల్లాడిపోతూ నిలదీస్తూ ఉంటాడు.
డ్రైవర్ బాబు అని అబద్ధం చెప్పటానికి పరమార్థం ఏంటి అని చామంతి అడగటంతో, నువ్వు నన్ను దూరం పెడతావు, నాతో స్నేహం చేయవని నేను అలా చెప్పాను అని ప్రేమ్ చెప్తాడు. మరి నిషాతో పెళ్లి కుదిరింది అన్న నిజం నాకెందుకు చెప్పలేదు, అయినా చిన్నబాబు అన్న నిజమే చెప్పలేదు, అదెలా నాకు చెప్తారులే నా పిచ్చిగాని. మీరు లాయర్ అని చెప్పింది కూడా అబద్ధమేనా అని చామంతి అంటే, లేదు చామ్, అదంతా నిజమే, నీకు సహాయం చేయటానికే ఇదంతా, అయినా నేను ప్రతి దాంట్లోనూ నీకు సహాయంగా ఉన్నానే కానీ ఎక్కడ మోసం చేశాను చెప్పు చామ్ చెప్పు అని ప్రేమ్ అంటే, మీరు లాయర్ బాబుగా డ్రైవర్ బాబుగా కాలేజీలో నాకు రకరకాలుగా సహాయం చేశారు, ఆ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను, కానీ మీరు అబద్ధం చెప్పి సహాయం చేశారు చూడు, ఇది మాత్రం నేను ఆ అబద్ధాన్ని సహించలేను. నిషాతో నిశ్చితార్థం అని తెలిసి కూడా నాతో మీరు చిన్నబాబు అన్న నిజం చెప్పలేదే, ఆ నిజం నాకు గుండెల్లో గుచ్చుకుంటోంది, నిజానికి మించిన మోసం ఏది కూడా ఉండదు అని చామంతి ఇంకా నిలదీస్తూనే ఉంటుంది. అమ్మో, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు, ఎప్పటికి అవుతుందో ఏంటో, ఎవరైనా చూస్తే ఇంకేముంది అని చంద్రిక కింద కాపలాగా ఉండి టెన్షన్ పడుతూ ఉంటే, అప్పుడే రమాదేవి ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది. చామ్, నీకు నిజం చెప్తామనే నేను ఆ రోజు హాస్పిటల్కి వచ్చాను అని ప్రేమ్ చెప్తే, కానీ నిజమైతే చెప్పలేదు కదా బాబుగారు, అయినా మీలాంటి డబ్బున్న వాళ్ళు మాలాంటి జీవితాలతో ఆడుకోవటం అలవాటే కదా అని చామంతి అంటుంది. చూడు చామ్, నీ మనసు ఎందుకు ఇలా ముక్కలైందో నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదా, నువ్వు నన్ను ఇలా దూరం పెడుతుంటే ఆ గిల్టీ ఫీలింగ్ నేను భరించలేకపోతున్నాను అని ప్రేమ్ చాలా చాలా వేడుకుంటూ ఉంటాడు. ప్లీజ్ క్షమించమని ఒక్క మాట చెప్పేసేయ్ చామ్, అసలు నీకు అబద్ధం చెప్పటమే నేను చేసిన పెద్ద తప్పు, కానీ ఇప్పుడు తప్పైపోయిందని అడుగుతున్నాను కదా, ప్లీజ్ క్షమించు క్షమించు అని ప్రేమ్ వేడుకుంటూ ఉంటే, అప్పుడే చంద్రిక అక్కడికి వచ్చి, చామంతి, ప్రేమ్ అమ్మగారు వస్తున్నారు, మీరు పక్కకు వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. వస్తే రానివ్వు, నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పమన్నా కూడా చామంతి చెప్పట్లేదు అని ప్రేమ్ అంటుంటే, నేను చెప్పను కాక చెప్పను అని చామంతి అంటుంది. అమ్మ చామంతి, చెప్పొచ్చు కదా అని చంద్రిక కూడా చెప్తుంది. ఇలా చెప్తానంతా నా మనసులో ఉన్నదే చెప్తాను, కానీ ఈయన బాబుగారు నేనైతే చెప్పను అని, మన మధ్య రిలేషన్ ఏంటో మీకు అర్థమవుతుంది కదా, కాబట్టి అదే మసులుకోండి అని చామంతి చెప్తుంటే, అప్పుడే చంద్రిక వస్తున్న రమాదేవి దగ్గరికి వెళ్ళి, ఏమైనా కావాలా అమ్మా అని అడగటంతో, ఏంటి నేను అడిగింది ప్రతిదీ కూడా ఇచ్చేలా పెద్ద ఎలిజబెత్ రాన్లా వచ్చావు, అటు తప్పుకో అని పైకి వస్తూ ఉంటుంది. చూడ్చాం, నిన్ను చూడగానే నీ అమాయకత్వం నీ మంచితనం నాకు అన్నీ నచ్చాయి, అందుకే నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తూ ఉంటే, బాబు నీకు నిశ్చితార్థం అయిపోయింది, అది గుర్తుపెట్టుకో అని, నేను పడిన దాన్ని మీరు యజమాని, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, నేనైతే క్షమించను కాక క్షమించను అని చామ్ చెప్తూ ఉంటుంది. ఆ పరిస్థితులు అలాంటివి అని, ప్లీజ్ క్షమించమని ఒక్క మాట చెప్పు అని ప్రేమ్ ఎంత వేడుకుంటున్నా కూడా చామ్ ఒక్క మాట కూడా చెప్పదు. అప్పుడే రమాదేవి వస్తూ ఉంటుంది. మరి ప్రేమ్ చామంతి ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు రమాదేవి వచ్చి మళ్ళీ తీరుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.